హాయ్ హలో నమస్తే. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం కల్వకుంట్ల కవిత యొక్క మెడకు చుట్టుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు అంటే కల్వకుంట్ల కవితకి మరి 3 రోజుల క్రితమే సిబిఐ అధికారులు 41A నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. వాటిని అన్నిటితో కూడా పని లేదు. కేవలం అవి నోటీసులు మాత్రమేగానే ఆమె లైట్ తీసుకోవడం జరిగింది. హాజరు కావాలని చెప్పేసి సిబిఐ అధికారులు ఏదైతే నోటీసులు జారీ చేసినటువంటి అంశం ఉన్నదో వాటిని అన్నిటి కూడా కల్వకుంట్ల కవిత పక్కకు పెట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి 41 నోటీస్ తోటి ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత హాజరు పోకపోతే మరి తర్వాత సిబిఐ అధికారులు ఏ విధంగా అడుగులు వేయబోతూ ఉంటారు, అంతేకాకుండా సిబిఐ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉన్నది. నిజంగా కల్వకుంట్ల కవితను మరి విచారించకుంటేనే మరి అరెస్టు చేస్తారా, రంగంలోకి సిబిఐ అధికారులు దిగిల్లా, లేకపోతే మళ్ళీ ఏమైనా కల్వకుంట్ల కవిత మేనేజ్ చేస్తుందా అనేది చూడాలి. మరి ఈసారి అరెస్ట్ నుంచి తప్పించుకున్నటువంటి కల్వకుంట్ల కవిత, విచారణ నుంచి తప్పించుకున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు మరి ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ కనుక సిబిఐ అధికారులు వచ్చి ఆమెను విచారించేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది, ఆమె మళ్ళీ ఏ విధంగా తప్పించుకోబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్ అయినటువంటి వాతావరణం. మొత్తానికైతే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో మరి లీగల్ అడ్వకేట్స్ కూడా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నరేష్ సుంకెర గారు మనతో ఉండడం జరిగింది. వారిని కొన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. హలో అన్న, ఇప్పుడు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 41 సిఆర్పిసి 41A నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సిబిఐ అధికారులు, అయినప్పటికీ కూడా ఆమె హాజరు కాలేదు విచారణకు. ఇప్పుడు తదుపరి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ఆమె హాజరు కానటువంటి నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇన్ జనరల్ గా ఈ సిబిఐకి సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని అడాప్ట్ చేసుకుంటుంది. దాని ప్రకారం గతంలో కూడా కవిత గారికి ఏం చేశారు అంటే కనుక సమ్మన్ ఇవ్వడం జరిగింది. అది 160 సిఆర్పిసిలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఆవిడ విచారణకు హాజరయ్యి ఆవిడ యొక్క వచనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 41A సిఆర్పిసి ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఏదైనా ఒక కేసులో నిందితురాలుగా చేరిస్తే ఆ యొక్క చేర్చిన కేసు 7 సంవత్సరాలకు లోబడి గనక పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటే, శిక్ష పడే అవకాశాలు ఉంటే 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళ ముందు ఏ తారీఖున అప్పీల్ కావాలి, హాజరు కావాలి, హాజరైనప్పుడు కావడమే కాకుండా ఈ దేశం విడిచి పోను అని చెప్పి, అదే విధంగా ఎవిడెన్స్ ట్యాంపర్ చేయను అని చెప్పి కొన్ని రకాల కండిషన్స్ ని ఆ నోటీస్ లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక 41A సిఆర్పిసి ఇస్తే ఆ సిఆర్పిసి నోటీస్ కి కనుక ఎటువంటి రిప్లై ఇవ్వకపోతే సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశం ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే కనుక కన్సర్న్ కోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరుగుతుంది. ఏంటి అని అంటే కనుక మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము 41A సిఆర్పిసి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది నిందితురాలుగా పిలువబడుతున్న వ్యక్తికి కానీ ఆ ఒక్క వ్యక్తి మా యొక్క నోటీసులకి స్పందించకుండా ఎటువంటి కోఆపరేషన్ లేకుండా ఉన్నాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం ఈ కేసులో నెసెసరీ అని చెప్పి దానికి కావాల్సిన గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ఫిల్ చేసుకుంటా సంబంధించిన కోర్టులో గనక ఈ అరెస్ట్ చేయడానికి వాళ్ళు పిటిషన్ వేస్తే కన్సర్న్ కోర్టు దాని పరిగణలోకి తీసుకుని ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఫైల్ చేసిన పిటిషన్ ని విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన కారణం సహితంగా ఉంది అని చెప్పి భావించినట్లయితే గనక అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో కన్సర్న్ కోర్టు ఆ యొక్క ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కి అరెస్ట్ చేయడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆమె సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి దానికి ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. మాకు ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికలలో బిజీగా ఉండడం జరుగుతుంది కాబట్టి మేము హాజరు కాలేకపోతున్నాను అన్నటువంటి ఒక వివరణ ఒక లేఖ ద్వారా తెలియడం జరిగింది. మరి దానితో ఇప్పుడు ఈమె ఏమైనా కొంచెం వెసులుబాటు ఉండేటువంటి అవకాశం కనబడుతుందా? అది ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ దాంతో సాటిస్ఫై అయ్యి సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రండి అని చెప్పి ఇంకొక నోటీస్ ఇస్తేనేమో ఈ వివాదం అక్కడితో ముగిసినట్లు. లేదు కూడదు మీరు రావాల్సిందే, ఇటువంటి వివరణని మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పి గనక వారు అనుకున్నట్టయితే గనక అరెస్ట్ చేయడానికి సంబంధించిన కోర్టు నుంచి వాళ్ళు ఉత్తర్వులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సార్ ఇంకోటి 160A ఇప్పుడు ఉన్నటువంటి 41 నోటీసులకి ఏంటి రెండింటికి డిఫరెంట్ ఏంటి? ఇది లేదు 160A కాదు, సిఆర్పిసి 160 అని చెప్పి మనం అంటాము. సిఆర్పిసి 160 అంటే ఏంటి అని అంటే గనక ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏదైనా ఒక కేసులో ఎవరైనా ఒక వ్యక్తి సాక్షిగా పరిగణించినట్లయితే గనక ఆ యొక్క వ్యక్తిని తన ముందు హాజరు కావాలి అని చెప్పి ఇచ్చే నోటీస్ ని 160 నోటీస్ అంటారు. అంటే
దీంట్లో నిందితులకి ఇవ్వచ్చు, సాక్షులకు కూడా ఇవ్వచ్చు 160 నోటీసు. ఓకే. కానీ 41A మాత్రం నిందితులుగా కేసులో నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. సార్ ఇంకొకటి దీంట్లో ఏంటిదంటే వర్చువల్గా నేను హాజరవుతాను అంటే దీనికి ఏమైనా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్ వర్చువల్గా హాజరు కావడం దీనికి? అంటే ఇన్ఫాక్ట్ ఏం జరుగుతుంది అంటే కనుక 41A CRPC అంటే కనుక విచారణ అధికారి ముందు మాత్రమే హాజరు కావాలి. వర్చువల్ గా హాజరవుతాను అని చెప్పి గనక ఇది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ అధికారుల యొక్క విచక్షణ మీద ఆధారపడి ఈ కేసు ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటేనేమో సరే వర్చువల్ గా హాజరు కాండి అని చెప్పి చెప్పడానికి ఉంటది. ఇన్ జనరల్ గా అయితే గనక ఫిజికల్ గా మాత్రమే విచారణ అధికారుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది 41A CRPC ప్రకారం. సార్ ఒక్కటి లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఏంటిదంటే ఈ సూటిగా అడగాల్సిన క్వశ్చన్ ఏంటిదంటే అసలు మీకున్నటువంటి అనుభవం మీద అసలు హాజరయ్యే ఇప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది సార్ ఏమైనా? లేదండి, అరెస్ట్ కాదు. అంతే ఈ ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కదా, దాని గురించి అడావిట్ చేయాలి కాబట్టి 100% అడావిట్ చేస్తారు. రేపు పొద్దున ఈమె ఆబ్వియస్లీ ఏదైతే మీరు చెప్పారు కదా రిప్లై ఇచ్చింది మీరు హాజరు కాలేదని చెప్పి, సో వాళ్ళు ఏం చేస్తారంటే సరేనండి తర్వాత హాజరు కాండి అని చెప్పి ఇంకొక నోటీస్ ఇస్తారు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుడు కూడా ఏమైనా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్నిసార్లు ఇవ్వచ్చు సార్ అట్లా ఎన్నిసార్లు చూస్తారు వాళ్ళు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు? వాళ్ళు ఇష్టమండి, ఎందుకంటే ఇప్పుడు చట్టం ఏంటి అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కొన్ని పవర్స్ ఇచ్చింది. ఎంతగానో చూస్తారంటే 5 సంవత్సరాలు చూడొచ్చు, 10 సంవత్సరాలు కూడా చూడొచ్చు. ఓకే, మనం దాని గురించి చెప్పలేము. ఎందుకంటే కనుక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అథారిటీని మనం క్వశ్చన్ చేయలేము, ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే కనుక ఆ థర్డ్ పార్టీ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ప్రకారమే ఉంటది. ఇప్పుడు ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తానండి. ఈడీకి సంబంధించి కేజ్రీవాల్ గారికి 7 సార్లు సంబంధించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అది కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా. అవును. అయితే సోరెన్ అనే వ్యక్తిని సీఎం లో ఉన్న వ్యక్తిని ఏం చేశారు, ఇమ్మీడియట్లీ ఫస్ట్ నోటీస్ ఇచ్చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రైట్. అవును. మరి అక్కడ వెలుసుబాటు ఉన్నది, ఇక్కడ వెలుసుబాటు ఎందుకు లేదంటారు? ఓకే, ఒకటే చట్టం కదా. అవును. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఒకప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక మాలాంటి అడ్వకేట్లు కూడా ఎంతో నమ్మకం ఉండేదండి. ఓకే. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర స్థాయి పోలీస్ సంస్థల్ని తారుమారు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిష్పక్షపాతికంగా ఒక విచారణ జరుగుతాయి అని చెప్పి మాలాంటి వ్యక్తులు కూడా సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి హైకోర్టులకు వెళ్లి మరి కోరిన సందర్భాలు, ఆ విధంగా ఏపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వాళ్ళకి అనుగుణంగా మారి చట్టాలను కూడా వాళ్ళకి అనుకూలంగా మారుస్తున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. దానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక అంబేద్కర్ రెడ్డి గారి ఉదాహరణ కూడా మనందరికీ తెలిసిన విషయం. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఈ నరేష్ గారు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే ఖచ్చితంగా ఈ దర్యాప్తు సంస్థలు అనేటివి కూడా కేంద్రం చేతిలో మరి కీలుబొమ్మలుగా మారిపోయినాయి, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినాయి కాబట్టి వీటిని మనం ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఈ చట్టాలను కూడా మారుస్తూ ఉన్నారు కాబట్టి అక్కడేమో ఒక న్యాయంగా ఉన్నది కేంద్రంలో, ఇక్కడేమో ఇంకో రకంగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మాట. మరి చూడాలి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మరొక సంబంధించినటువంటి హైకోర్టు సీనియర్ అడ్వకేటు మరి శరత్ సార్ కూడా మనతో ఉండడం జరిగింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో మరి 41A నోటీసులు ఇచ్చినా కానీ తను హాజరు కాను అని చెప్పేసి ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. సార్ రేపు జరగాల్సినటువంటి అంశంలో మళ్ళీ సిబిఐ అధికారులు ఏమైనా ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, మళ్ళీ ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఏముంటది అందులో, ఏం చేసేది. 41A నోటీసులో ఏవో కొన్ని సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం మాత్రమే ఉంటది. అరెస్ట్ చేయొద్దు అన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ దశలో ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్న భావనలో ఇన్స్పెక్టర్ గారు 41A నోటీస్ కింద నోటీస్ ఇచ్చారు. ఆమె దానికి సమాధానం ఇచ్చింది కదా, మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను ఆన్లైన్ లో ఆన్సర్ ఇస్తాను, నేను నాకు ప్రయర్ గా అరేంజ్ చేసుకున్న కార్యక్రమాల ప్రకారంగా నేను రాలేకపోతున్నాను అనిపించి ఇది అంతా ఒక బీజేపీ ఆడిస్తున్న నాటకము, నన్ను నా పని చేసుకొనిస్తలేరు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరగనిస్తలేరు అని రాసింది. సో దాన్ని సిబిఐ వాళ్ళు మరి కోర్టుకి తీసుకెళ్లాలా, ఈమె ఇచ్చిన రిప్లైని కోర్టు దగ్గర తీసుకెళ్లి ఈమె ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఈమెతో ఇంటరాగేషన్ అవసరము, లెట్ దేర్ బి ఎ డైరెక్షన్ టు హర్ టు అపియర్ బిఫోర్ ది సిబిఐ అని వాళ్ళు ఢిల్లీ కోర్టు నుంచి ఏదైనా అరెస్ట్ వారెంట్ లేదా ఇంకేదన్నా తెచ్చుకుంటే
అప్పుడు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. సరే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడేమో ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో బిజీగా ఉన్నానని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. రేపు మళ్ళీ ఒక 6 నెలల తర్వాతనో, 3 నెలల తర్వాతనో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీకి ఫార్టీ సంబంధించి వన్ ఏ నోటీస్ ఇస్తే మనిషి పోవాల్సిన అవసరం లేదండి. ఆ సమాచారం ఏదైనా అడిగిన సమాచారం దాంట్లో ఎందుకు ఇచ్చినారో తెలవాలి కదా. అవును. 41 ఏ నోటీసు ఫలానా రీజన్ లో ఇచ్చినాము అని చెప్పాలి కదా. అవును. ఇప్పుడు ఫలానా కేసులో మీ అవసరం ఇట్లా ఈ వాళ్ళని చర్చించినాము, మాకు ఈ డౌట్ ఉంది, ఈ విషయాన్ని నువ్వు పొందుపరచడానికి, ఈ విషయం చెప్పడానికి అని ఇవ్వాలా. అవును. వాళ్ళు అసలు ఏ కారణం వల్ల పిలుస్తున్నారో ఇవ్వకుండా వాటిగానే ఇన్ కనెక్షన్ విత్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ సో అండ్ సో క్రైమ్ యువర్ రిక్వైర్డ్ హెన్స్ టేక్ నోటీస్ అంటారు 41 అని ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ లో నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని పోలీసుల ముందు రమ్మన్నప్పుడు దానికి కారణం అయితే చెప్పాలి కదా, ఎందుకు రావాలా అని. అవును. కోర్టు పోలీస్ స్టేషన్ ఏమన్నా దివ్యక్షేత్రమా లేకపోతే హాస్పిటల్ అవసరం ఉంటే ఇట్లా బుక్ చేయడానికి? అవును. సార్ ఇంకొక ఆమె అంశం కరెక్ట్ అడిగింది. ఆమె అడ్వైజ్ సార్. ఎవరు ఇచ్చారు కానీ కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చారంటే ఇప్పుడు ఢిల్లీకి పోతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అదే హైదరాబాద్ లో అయితే వ్యవహారం ఇంకో రకం ఉంటది. హైదరాబాద్ లో ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోవాలంటే మళ్ళీ ఇంకో ప్రొసీజర్. ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ పోలీసులకు ఇంటిమేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇదంతా బట్టి ఐ వాష్. ఇంకొక మాట సార్, అంటే 2022లో 160A కింద సంబంధించినటువంటి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో 41A. ఈ రెండింటికి రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది సార్ ఇది? అంటే 41 ఏ అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఇస్తారు, 160 కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడే. కానీ ఈడీలో ఏదైతే ప్రొసీడింగ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడింగ్స్ కి 160 అనేది అప్లై కాదు. ఈడీ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ఇన్ నేచర్. అక్కడ వ్యక్తులని అరెస్ట్ చేయడము అంటే హెరాస్మెంట్ చేయడము లేదా 3rd డిగ్రీ మెథడ్ పెట్టడము అట్లాంటిది ఏమి ఉండదు. ఈమె కేవలము ఈడీ ముందు అపియర్ అవడానికి తప్పించుకోవడానికి ఆ ఆరోపణలు చేస్తుంది. సార్ ఇప్పుడు ఈ కేసులో అనేక మంది కూడా అరెస్ట్ కావడం జరిగింది, బెయిల్ రాకుండా ఇప్పుడు కూడా జైళ్లలో ఊసలు లెక్క పెడుతున్నటువంటి సందర్భం. మరి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అసంటి మనీష్ సిసోడియా అసంటి వాళ్ళే ఇప్పుడు బెయిల్ రాకుండా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు లేనటువంటి అడ్డంకులు విచారణకు ఈమె వెళ్ళడానికి ఏం అడ్డం వస్తుంది సార్? అసలు ఈమె కాపాడుతుంది. వడ్డించేటోడు మనోడు ఉంటే అట్లే ఉంటదయ్యా. వాళ్ళు బీజేపీ వాళ్ళు సీరియస్ గా లేరు, సెంటర్ లో సిబిఐ సీరియస్ గా లేదు, అందుకే ఆమె మీద ఏం జరగట్లేదు. ఓకే. ఒక ఒప్పందం ప్రకారం ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే వ్యవహారం నడుస్తుంది కవిత విషయంలో. ఓకే అది సార్, ఒకటి చివరికి సంబంధించిన క్వశ్చన్ సార్. అసలు ఆమె ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా సార్, లేకపోతే ఇట్నే కొనసాగుతూనే ఉంటుందా? ఇవాళ మనం భవిష్యత్తు గురించి పంచాంగం చూడలేం, కానీ ఇప్పుడు జరుగుతున్న వాతావరణాన్ని బట్టి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ బట్టి ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యే అవకాశం లేదనే సంగతి తేలిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది శరత్ సార్ గారు, మరి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతోటి కుమ్మక్క అయిపోయింది కాబట్టి ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం. అందుకోసం అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యొక్క కూతురు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉందో ఆమెను అరెస్టు నుంచి కాపాడేటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళే అని చెప్పేసి అడ్వకేట్ గారు ఇద్దరు కూడా అడ్వకేట్స్ అదే విధంగా సంబంధించినటువంటి సమాచారమే చెప్తా ఉన్నారు. ఏంటంటే ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆమె ఆల్రెడీ సమాధానం చెప్పింది, నేను రాలేకపోతున్నాను అన్నటువంటి సమాధానం చెప్పింది. ఇక రేపు కూడా అట్నే దాటవేసేటువంటి కార్యక్రమాన్నే మరి ఆమె మళ్ళీ అమలు చేయబోతుంది అన్నటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి రూల్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనతో పాటు వాళ్ళు పంచుకోవడం జరిగింది.